సెన్సెక్స్ 303 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 107 పాయింట్లు పెరిగింది. కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తాయని మనం చెప్పినాం. టీసీఎస్ రిజల్ట్స్ లాభాల్లోనే లాస్ అంటూ బలంగానే బిజినెస్ టాటా కన్సల్టెన్సీ అంటే రిజల్ట్స్ టాటా కన్సల్టెన్సీ రావడం జరిగింది. దాంట్లో వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి అంశాలను మనం గమనించుకుంటే బీఎస్సీలో 1% బలపడి 3236 వద్ద ముగిసింది. అదేవిధంగా అమెరికా వాటా 1.3% పుంజుకోగా యూకే 3.2% నిరసించింది. దేశీయ ఆదాయం 34% క్షీణించింది. పీవీలో టీసీ ఉద్యోగుల సంఖ్య 11,150కి తగ్గి 2025 డిసెంబర్ 30 కల్లా 5,82,160కు పరిమితమైంది. అదేవిధంగా ఇందులో పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా 1,800 మంది నిష్క్రమించినట్లు సంస్థ తెలిపింది. టీసీఎస్ నిర్వహణ మార్జిన్లు, ఆర్డర్ బుక్, అదేవిధంగా ఆదాయం 67,087 కోట్లు, 11,150 మందికి ఉద్వాసన అంటూ జరుగుతుంది. ప్రత్యక్ష పన్నులు వసూళ్లు 18.38 లక్షల కోట్లు. బంగారు వెండి బ్లాస్ట్. అదేవిధంగా విదేశీ సూచీలు కూడా నాస్డాక్ పెరిగింది, కొన్ని తగ్గినాయి. అదేవిధంగా ఈరోజు మార్కెట్ పెరిగే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే మనకు కనపడేటువంటిది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.